ఏడాదిని అర్థం దాటింది మాట ఇచ్చి ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టి 4వ సారి కదా పాత ఇచ్చి మొత్తం ఇచ్చి సంబరాలు చేయమనండి. బాకీ ఉన్నారు ఇవాళ తెలంగాణ రైతాంగానికి దాదాపు 25,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది వీళ్ళు ఇప్పుడు. అవన్నీ ఇచ్చి సంబరాలు చేస్తే బాగానే ఉండు. రకరకాల వంకలు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేస్తానరా? ఏది దేనికి సంబరాలు? రైతు సంతోషంగా ఉంటా సంబరాలు చేసుకోవడానికి? 24 గంటలు కేసీఆర్ ఇచ్చిన కరెంటు కూడా ఇవ్వలేక మోటార్లు ఇవాళ ఒక్క మాట మీరు దయచేసి ఇక్కడ ఉన్న మిత్రులు ఎవరైనా సరే గ్రామాలకు పోండి. మళ్ళీ 2014 పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి, పునరావృతమై. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. బోర్బండ్లు, ప్రత్యేకించి బోర్బండ్లు మళ్ళీ వారము 10 రోజులు 15 రోజులు అడ్వాన్స్ బోర్బండికి రైతు. ఇప్పుడు ఏ ఊళ్ళో చూసినా వందలాది బోర్లు పడుతున్నాయి. బహుశా మీకు కూడా తెలిసి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులకి. మీ ఊరికి అడగండి, ఇప్పుడు మన ఊర్లో బోర్ వేసేవాళ్ళు ఉన్నారా? బోర్ దొరుకుతుందా? 10 ఏళ్ళు మొత్తం బట్టలు కప్పి పండబెట్టిన బోర్ మిషన్లు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చినాయి ముస్తాబాయి. దానికి సంబరాలు చేస్తానరా? రైతు మళ్ళీ అప్పుల పాలు అవుతుండని సంబరాలు చేస్తానరా? 2.5 నెలలు కళ్ళాలలో ఉన్నారు రైతులు. మొలకలు వచ్చినాయి, కళ్ళంలో ఒడ్లే మొలకలు వచ్చినాయి. అంటే బాధ కానీ సిగ్గు అనిపిస్తలేదా వాళ్ళకు? ఎట్లా చేసుకోవాలి సంబరాలని? ఇంతవరకు బోనస్ ₹1 ఇవ్వలే, బోనస్లు అది అన్నీ ఎగ్గొట్టి రైతులకు ఇవ్వాల్సినవి ఏదో 9,000 ఇచ్చినావు. దానం ఇచ్చినావా? 9,000 బాకీ ఉన్నవి ఇచ్చినావు కాదే కదా నేను అధికారంలో ఇచ్చింది. అది కూడా మోసం చేసి 15,000 ఇస్తానని చెప్పి మోసం చేసి 12 ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇచ్చిన ఒక 6కు సిగ్గనిపించాలి సంబరాలు చేసుకోవడానికి కొంచెమన్నా. ఇన్ని రకాలుగా మోసం చేసి రైతుల్ని నేను ఇచ్చినని సంఘాలు గుర్తుకొని సంబరాలు చేస్తున్నారు. ఇంకా వీళ్ళు చేసుకోవాల్సిందే సంబరాలు. రైతులు ఎవరు లేరాడా సంబరాలు చేసుకోవడానికి? ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వద్దు ఆ సబ్జెక్ట్, దీంట్లోనే పోదాం. మాకు ఇంకో నాడు మాట్లాడుకుందాం. అది ఎవరు రైతులంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీళ్ళ 1,00,000 కోట్ల సాయం వీళ్ళకి చేసుకున్నారా? ఒకరికొరు ముఖ్యమంత్రి అన్నదమ్ములు 4, ముఖ్యమంత్రి కుటుంబం 4 మంత్రులు, 1,00,000 కోట్లు వీళ్ళకేనా సాయం చేసింది? ప్రతి అడుగున రైతులు దగా చేశారు కదా. తెల్లవారి నుంచే మోసం కదా. కేసీఆర్ వేస్తున్న రైతు బంధును ఆపి, రైతన్నా మేమే ఆపినా వారం ఆగితే మీకు 15 వస్తాయి, ఇప్పుడు 10 అని చెప్పి మోసం చేసి సిగ్గు లేకుండా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల దాకా వేయలే కదా. పార్లమెంట్ ఎన్నికల ముందు వేసింది కూడా కేసీఆర్ సంపాదించి పెట్టిపోయిన డబ్బులే కదా. మీ ముఖాలకు మొదటిసారి ఇలా ఒక సగం వేసి దానికి సంబరాలని చెప్పుకొని, నిజమే 1,00,000 కోట్లు మీ 8 మంది కలిసి సంపాదించుకున్నారేమో. రైతాంగానికి రావాల్సిన రూపాయి ఏది రాలే ఇప్పటి వరకు. మీరు ప్రకటనలు చేసుకోవచ్చు, కానీ ఏ ప్రకటన ఏందో రైతు గుండెలో ఉంది. ఎవరు సంబరాలు చేయాలనో ఎట్లా చేసుకోవాలనో రైతులకు తెలుసు. నవ్వుకోవాలి. ఏడాది అర్థం అయిపోయింది. ఇప్పుడు వరకు 2 ఇళ్ళు కట్టలేదు, కానీ ఇక 3 ఏళ్ళు 20 లక్షలు కడతానంటే ఇదేదో కొత్త పిచ్చగాడు పొద్దురెడ్డి అన్న సామెత కనబడుతుంది.
వీళ్ళ మాటలు, వీళ్ళ పనులు, వీళ్ళ చేతలకి. ఏంటి అవి వేసిరా మీరు వేసిరా? నాకు తెలియదు అది. నాకు ఆ డైలాగులు తెలియవు, నేను వినలే, ఎప్పుడు చూడలే. తెస్తుంది కదా, వాళ్ళే కదా. ఉన్నాయి గత టీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో ఎక్కడన్నా ఒక రాజకీయ కొట్లాట కానీ, ఒక రాజకీయ కేసు కానీ చూసినరా? ఏడాది అర్థంలో 340,000 కేసులు పెట్టిన ఇప్పటికీ. ఎన్ని ఊర్లలో దాడులు చేసినారు. ఇంతగాక మొన్న కూడా కదా మా విద్యార్థి సంఘ నాయకుల మీద దాడి చేసింది. ఎప్పుడైనా మీరు 10 ఏళ్ల చరిత్రలో ఒక్క రికార్డు చూపిస్తారా? మీడియాలో రికార్డ్ అవుతుంది కదా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక దాడి చేసిర్రు, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను కొట్టిండ్రు అన్న సందర్భం 10 ఏళ్ళ రికార్డు తీసి చూపించండి ఎక్కడైనా. జరిగితే తప్పకుండా రికార్డు ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలను, ప్రింట్ మీడియాలను ఎక్కడో చోట రిపోర్ట్ అయి ఉంటుంది. తీసుకురండి మొత్తం 10 ఏళ్ళది. ఒక్క చోట టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ దాడి చేసినట్టు, ఒక రాజకీయ కేసు చేసినట్టు అక్రమమైంది. ఎన్ని దాడులు చేసిరు ఇప్పటికీ? మొత్తం మీడియాతోనే రిపోర్ట్ అయితేనే ఉంది కదా, చూస్తున్నాం కదా. పని చేయలేక ఈ చిల్లర వేషాలు వేసుకుంటూ, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ, అది వాళ్ళ మిత్రుల పని, ఆంధ్రలో ఉన్న వాళ్ళ మిత్రుల పని అది. ఆయన కదా చెప్పుకున్నాడు, మమ్మల్ని చంద్రబాబు నాయుడు గెలిపించిండు అని చెప్పొచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే మీ వాళ్ళు ఎక్కువ పని చేశారు మాకు. వాళ్ళ సంస్కృతి కదా అది, వాళ్ళ మిత్రుల సంస్కృతి ఇక్కడ తెచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.